హలో 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 ఏమ్మా ఎవరు రెస్పాండ్ కాలేదు? హిందూ, శ్రావణి, చందన, దివ్య. ఏమ్మా దివ్య? హలో హలో నేనేం చెప్పామ్మా క్లాస్లో? ఎవరు రెస్పాండ్ కలదు? నరేష్, శ్రావణి, హలో ఏమ్మా చందన, దివ్య, హిందూ రెస్పాండ్ కావచ్చు కదా? వాయిస్ వినపడటం లేదా? హలో మీకు రెస్పాండ్ అయితే మాట్లాడేదాన్ని బాగుంటుంది. కామ్గా ఉంటే ఎవరు మాట్లాడలేదు. హలో 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 ఏం ఎవరు మాట్లాడలేదు? హిందూ, చందన, ఏం మా వాయిస్ వినపడ్డది? ఎవరు మా చందనానా? వినిపిస్తాను సార్. వెరీ గుడ్. ఏం చెప్పామ్మా నిన్న క్లాస్లో? అటెండ్ అయినావా దివ్య? సార్ అటెండ్ అయినాను సార్. నిన్న ప్రాబ్లం అటెండ్ చెప్పాను అయినాను కదా? సార్. నిన్నేం ప్రాబ్లం ప్రాబ్లం చెప్పినాను సార్. అర్థమైందా అది? ఆన్ జనవరి 2015. ఆన్ జనవరి 2015. MNSU purchased Himachal by sir. Priced goods of rupees worth 5,000. అవునా? అదే నా చెప్పింది. సో కాబట్టి ఇక్కడ బిల్లు on 1st January 2015 MNSU buys goods from Sanjay priced at rupees 5,000 subjected to a deduction of 20% trade discount. 20% trade discount. MNSU accepts a bill for the amount payable 3 months after January 1st. The bill is duly made on the maturity date. Pass general entries in the books of drawer and drawee అని అడిగినాడు. సో కాబట్టి ఈ ప్రాబ్లం నిన్న మనం వేసాం. ఈ ప్రాబ్లం మీకు అర్థమైందా లేదనేది మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ కొనుగోలుదారుడు ఎవరు, అమ్మకందారుడు ఎవరు అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి MNSU
సంజయ్ దగ్గర నుంచి 5,000 రూపాయలకి సరుకులు పర్చేజ్ చేస్తే అతను వర్త్కప్ డిస్కౌంట్ 20% వర్త్కప్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో కాబట్టి వర్త్కప్ డిస్కౌంట్ 20% 5,000 మీద అంటే 1,000 రూపాయలు పోను. అతను ఇంక ఎంత చెల్లించాలి? సంజయ్కి ఎంతకు పర్చేజ్ చేసినట్టు? 4,000 పర్చేజ్ చేసినట్టు. 5,000లో 1,000 రూపాయల డిస్కౌంట్ పోతే రిమైనింగ్ 4,000 పర్చేజ్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనము సంజయ్ పుస్తకాల్లో చిట్టాపొద్దులు రాసాము. ఎవరు సంజయ్? అమ్మకందారుడు. సంజయ్ అమ్మకందారుడు, దట్ ఈస్ డ్రాయర్. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయర్, దట్ ఈస్ సంజయ్. సంజయ్ పుస్తకాల్లో వాడికి అమ్మకాలు అవుతాయి. కాబట్టి ఎవరికి అమ్మాడు ఇక్కడ? ఫస్ట్ 2015 జనవరి 1 డేట్ వేసి ఎమన్షుకి అమ్మాడు. కాబట్టి ఎమన్షుని డెబిట్ చేశాడు. కాబట్టి ఎమన్షు అకౌంట్ డేటా 4,000. ఎందుకు 4,000 వేసాడు ఇక్కడ? 5,000కి పర్చేజ్ చేస్తే 20% వర్తక డిస్కౌంట్ వచ్చింది కనుక వర్తకం డిస్కౌంట్ 20% అంటే 1,000 రూపాయలు తగ్గిపోతే రిమైనింగ్ అతను ఎంతకు పర్చేజ్ చేసేట్టు? 4,000 పర్చేజ్ చేశాడు. కాబట్టి 4,000కి మనం రాసాం. కాబట్టి విమన్షు అకౌంట్ డేటా 4,000, విమన్షు అకౌంట్ డేటా 4,000 టు సేల్స్ అకౌంట్ 4,000. సో కాబట్టి బీయింగ్ గూడ్స్ ప్రైజ్డ్ at rupees 5,000 less discount, 20% trade discount. సో అలాగే ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్. క్యాష్ డిస్కౌంట్ మనము బుక్స్ లో నోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా నోట్ లో రాసాం. సో కాబట్టి దానికోసం ఆ చిట్టాపొద్దు రాసాం. రెండో చిట్టాపొద్దు సేమ్ డేట్ వేసి ఇక్కడ మనకు ఎమన్షు నుంచి సంజయ్కి బిల్స్ రిసీవబుల్స్ వస్తున్నాయి. కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 4,000 టు ఎమన్షు అకౌంట్ 4,000 అని రాశాం. ఓకేనా? ఇది. సో కాబట్టి బీయింగ్ బిల్స్ యాక్సెప్టెడ్ బై ఎమన్షు పేయబుల్ ఆఫ్టర్ 3 months అని కింద నరేషన్ కూడా రాశాం. సో చూడండి. అలాగే ఇది గడువు తేదీ ఎప్పుడు వస్తుంది? గడువు తేదీకు ఆఫ్టర్ 3 months అన్నాడు. కాబట్టి జనవరి 1 తర్వాత 3 months అంటే ఏప్రిల్ 1 వస్తుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1కి 1 నెల, మార్చి 1కి 2 నెలలు, ఏప్రిల్ 1కి 3 నెలలు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ 3 గ్రేస్ డేస్, అనుగ్రహ దినాలు 3 రోజులు కలిపితే దానికి ఏప్రిల్ 4th వస్తుంది. కనుక ఏప్రిల్ 4వ తారీఖు ఏప్రిల్ 4th అని వేసి మనము ఆ బిల్లుపై మనకు రావాల్సినటువంటి మొత్తం 4,000 వసూలైన దానికి చిట్టాపొద్దు రాసాము. ఏం రాసాము? క్యాష్ అకౌంట్ డేటా 4,000 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 4,000 being the payment of bill received on the due date. సో ఇది మనము ఎప్పుడు బిల్లుని గడువు తేదీ వరకు తన దగ్గర ఉంచుకొని గడువు తేదీ నాకు ఆ సొమ్ము వసూలైతే ఇవి చిట్టాపొద్దులు. ఎవరు దాంట్లో? మనం సంజయ్ పుస్తకాల్లో. సంజయ్ ఎవరు ఇక్కడ? అమ్మకందారుడు, డ్రాయర్. సో కాబట్టి వాడి పుస్తకాల్లో చిట్టాపొద్దులు 3 చిట్టాపొద్దులు రాసాం. ఫస్ట్ అమ్మకాలు, రూపాయి అమ్మకాలు జరిపినందుకు ఎమన్షు అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఆ అమ్మకాలు 3 నెలల తర్వాత చెల్లిస్తామని దానికి సంబంధించినటువంటి బిల్లు యాక్సెప్ట్ చేసినాడు. కాబట్టి దానికి మనకు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 4,000 టు ఎమన్షు అకౌంట్ 4,000. సో కాబట్టి ఆఫ్టర్ 3 months తర్వాత ఆ బిల్లు మీద మనకు మొత్తం వసూలైంది. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 4,000. సో కాబట్టి బీయింగ్ ది పేమెంట్ ఆఫ్ ది బిల్ రిసీవ్డ్ ఆన్ ది డ్యూ డేట్. సో గడువు తేదీకిన ఆ మొత్తాన్ని మనం వసూలైనందున లేదా తీసుకున్నందున. సో ఇది మనం రాసినటువంటి చిట్టాపొద్దులు ఫస్ట్ ప్రాబ్లంకి. అలాగే నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయి, దట్ ఈస్ ఎమన్షు అంటే పర్చేజర్, కొనుగోలుదారుడు. ఎవరు పర్చేజర్ ఇక్కడ? కొనుగోలుదారుడు ఎవరు? ఎమన్షు. కాబట్టి ఎమన్షు పుస్తకాల్లో మనము అదే వ్యవహారాలకి ఇక్కడ చిట్టాపొద్దులు రాయడం జరుగుతుంది. కాబట్టి 2015 జనవరి 1 మనము
పర్చేజ్ చేసాం కాబట్టి ఇక్కడ హిమన్షు పర్చేజ్ చేశాడు కాబట్టి పర్చేస్ అకౌంట్ డేటా టు సంజయ్ అకౌంట్ 4000. పర్చేస్ అకౌంట్ డేటా 4000 టు సంజయ్ అకౌంట్ 4000. కాబట్టి బీయింగ్ గూడ్స్ ప్రైస్డ్ at rupees 5000 less 20% trade discount, purchased on credit. Purchased on credit. అరువుపై మనము సరుకు 5000 కొనుగోలు చేసి 20% వర్తకం డిస్కౌంట్ వచ్చినందున ఓకేనా. పర్చేస్ అకౌంట్ డేటా 4000 టు సంజయ్ అకౌంట్. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసాము, ఎవరు మనకి ఇక్కడ క్రెడిటార్ అంటే సంజయ్ దగ్గర నుంచి అరుగు పర్చేజ్ చేసాం కాబట్టి 2 సంజయ్ అకౌంట్. సో మళ్ళీ సేమ్ డేట్ వేసి మనము సంజయ్కి 3 months గడువుతో మనం బిల్లు రాసిచ్చాం కాబట్టి మనం ఇక్కడ మనకు బిల్స్ పేయబుల్ అవుతుంది. కాబట్టి ఎవరు ఒపీనియన్ లో బిల్స్ పేయబుల్ అవుతుందంటే సంజయ్ ఇక్కడ సంజయ్ కాదు ఇక్కడ హిమన్షు సంజయ్కి బిల్స్ పేయబుల్ బిల్స్ 3 months తర్వాత మొత్తాన్ని చెల్లిస్తానని లిఖితపూర్వకంగా రాసిస్తున్నాడు కాబట్టి దాన్ని ఇక్కడ మీకు బిల్స్ పేయబుల్ అవుతుంది. కాబట్టి మనము పర్చేజ్ చేసినప్పుడు సంజయ్ని క్రెడిట్ చేశాం కాబట్టి ఇప్పుడు మనం సంజయ్ని డెబిట్ చేయాలి, ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి సరిపోతుంది. కాబట్టి సంజయ్ అకౌంట్ డేటా సేమ్ డేట్ వేసుకొని సంజయ్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 4000 బీయింగ్ యాక్సెప్టెన్స్ గివెన్ టు సంజయ్ పేయబుల్ ఆఫ్టర్ 3 months, అమౌంట్ పేయబుల్ ఆఫ్టర్ 3 months అది. సో అలాగే సేమ్ ఏప్రిల్ 4 మనము ఆ బిల్లుపై మొత్తాన్ని మెచ్యూరిటీ డేట్ అయింది కాబట్టి డ్యూ డేట్ ఆ రోజు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఆ మొత్తాన్ని చెల్లిస్తే మనకు బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా. బిల్స్ పేయబుల్ అకౌంట్ అంటే వీడికి చెల్లింపు బిల్లులు కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ అమౌంట్ ఆఫ్ ది బిల్ being payment of the bill on the due date, being the payment of the bill on due date, గడువు తేదీన ఆ మొత్తం బిల్లుపై మొత్తం చెల్లించినందున. ఇది మనం చెప్పినటువంటి నిర్ణయం లెక్క. ఎప్పుడంటే బిల్లు ఎప్పుడైతే మనకు when the bill is retained in own possession till the due date, గడువు తేదీ వరకు బిల్లును తన దగ్గరవే ఉంచుకుంటే ఆ సందర్భంలో ఇవి చిట్టాపోతుంది. సో కాబట్టి రెండవది వచ్చేసి ఉన్నారమ్మా, రాస్తున్నారా బాలాజీ? హలో హలో. రెండోది వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్. వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్. సో కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ నిర్ణీత కాలానికి వాడు చెల్లిస్తారని చెప్తున్నాడు, ఒక 3 నెలలకో 4 నెలలకో. ఈ లోపల అమ్మకందారుడికి ఎవరైతే ఉన్నాడో ఆ వస్తువులు అమ్మినటువంటి అమ్మకందారుడికి ఈ మధ్యలోనే సొమ్ము ఏదైనా డబ్బు అవసరమైంది అనుకోండి, దాన్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనము బిల్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ అంటున్నాం. బిల్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్. బిల్లు ఆ మొత్తం బిల్లు ఎంతైతే ఉంటుందో దాని మీద వాళ్ళు ఒక 4% 5% ఆ 4 నెలల కాలానికి సంబంధించినటువంటి 5% లేదా 10% వడ్డీ ఎంతైతే అవుతుందో ఆ మొత్తాన్ని వాళ్ళు డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ మొత్తాన్ని బ్యాంకు అమ్మకందారునికి బిల్లు యొక్క ఎవరంటున్నామండి డ్రాయర్కి చెల్లించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోట్స్ చిట్టాపొద్దులు మనం ఇప్పుడు రాసుకుంటాం. కాబట్టి మీరు రాసుకుంటారా? నోట్స్ చెప్తాను. వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్. ఏమియా ఈరోజు కూడా పొలాల్లోనే ఉండవా, ఫామ్ హౌస్లోనే ఉండవా బాలాజీ? ఆఫ్లైన్ రాండి. ఎవరుండే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. శ్రావణి, బాలాజీ, దివ్య, చందన, ఇంకొక దివ్య, ఎస్ దివ్య,
మీకు మండే నుంచి మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి సెకండ్ సెమ్ ఈ 2 యూనిట్లలో. చెప్పడం లేట్ అయిందేమో కానీ మండే నుంచి మళ్ళీ ఈ సెకండ్ సెమ్కు అంటే ఫస్ట్ యూనిట్ డిప్రిషియేషను, సెకండ్ యూనిట్ వచ్చేసి రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్, రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్. ఆ 2 యూనిట్లలో మీకు మిడ్ ఎగ్జామ్స్ రాయాలి మళ్ళీ సెకండ్ సెమ్కి. ఉన్నారయ్యా బాలాజీ? వినబడుతుందా? హలో, ఏమ్మా? Yes, sir. ఏం చెప్పాను నేను? అలాగే మీకు కంప్యూటర్లో ప్రాక్టికల్ కూడా చేయాలి. మీరు రావచ్చు కదా క్లాసులకి. సిఏ వాళ్ళందరూ కంప్యూటర్ ఈ వీక్ రేపు రాండి. రేపు వస్తే మీకు ఎల్లుండి ప్రాక్టికల్ పెడతారు. దాంట్లో 50 మార్కులకే కదా మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాసింది కంప్యూటర్ పేపర్, అవునా? Yes, sir. రిమైనింగ్ 50 మార్కులకి ప్రాక్టికల్స్ మీకు ఇక్కడ కండక్ట్ చేస్తుంది మేడం. మీరు రేపు కాలేజీకి అందరికీ చెప్పండి, రేపు ప్రాక్టికల్, రేపు వస్తే మీకు ఎల్లుండి అన్నా ఉంటుంది ప్రాక్టికల్. Okay, sir. మళ్ళీ ప్రాక్టికల్ అవుతానే మండే నుంచి మళ్ళీ మిడ్ ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ 2 యూనిట్స్లో డిప్రిషియేషను, రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ ఆ 2 యూనిట్స్లో మిడ్ ఎగ్జామ్ రాయాలి మండే పైన. ఓకేనా? Okay, sir. అది పరిస్థితి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి, రిమైనింగ్ వాళ్ళు కూడా. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నోట్స్ రాసుకుంటారా? వెన్ ది బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్, Yes, sir. వెన్ రాసుకోండి. వెన్ ది బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్, రైట్. దాని కింద డ్రాయర్స్ బుక్. రాసుకున్నారా? When the bill is discounted with the, when the bill is discounted with the bank, దాని కింద డ్రాయర్స్ సింగిల్ అపాస్ట్రోఫీ ఉండాలి. డ్రాయర్స్ బుక్స్. కాబట్టి దాని కింద when a bill is received, is discounted at a bank, comma, the bill is transferred to the bank, and cash is received after deducting discount for the period of the bill which is yet to mature, which is yet to matures. సో కాబట్టి అది బిల్లు డిస్కౌంట్ చేసుకోవడము అంటే
ఈ అమ్మకందారుడికి ఆ 3 months 4 months గడువు లోపల నగదు అవసరమైంది అనుకోండి, దాన్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. బ్యాంక్ వాళ్ళు దాన్ని వసూలు బిల్లు తీసుకొని దాంట్లో కొంచెం అమౌంట్ డిస్కౌంట్ కింద డిడక్ట్ చేసి రిమైనింగ్ క్యాష్ ని ఈ మన పర్చేజర్ డ్రాయర్స్ కి చెల్లించడం జరుగుతుంది. సో ఇది మనం దీనికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ దాని కింద రాసుకోండి. ఫాలోయింగ్ ఎంట్రీ విల్ బి రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయర్. Following entry will be recorded. Following entry will be recorded in the books of the drawer. In the books of the drawer. Right. Cash or bank account debtor. Cash or bank account debtor, discount account debtor, discount account debtor, to bills receivable account, to bills receivable account. In the narration, being the bills discounted with the bank, being the bill discounted with the bank at dash percent per annum PA, a dash percent, ఎంత పర్సెంట్ అయితే అంత dash percent per annum, discount charges for 3 months, discount charges discount charge అని పెట్టుకోండి చాలు, discount charge, discount charge, being bill discounted with the bank at dash percent per annum, discount charge. సో అది సో బిల్లు డిస్కౌంట్ చేసుకుంటే చిట్టాపోతే ఏంటి, బిల్లు మనకు బ్యాంకుకు పంపించేస్తున్నాం కాబట్టి వసూలు బిల్లు వచ్చినప్పుడు మనం డెబిట్ చేసుకున్నాము బిల్స్ రిసీవబుల్ ని. ఇప్పుడు మనం బ్యాంకుకి డిస్కౌంట్ చేసుకుంటున్నాం కాబట్టి డిస్కౌంట్ చేసుకున్నప్పుడు మనకు క్యాష్ ఆర్ బ్యాంక్ అని ఏదైనా రాసుకోవచ్చు. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ లాస్ కాబట్టి డెబిట్ చేసాం. ఓకేనా. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, రిసీవబుల్ బిల్స్ మన దగ్గర నుంచి పోతున్నాయి కాబట్టి మనం ఇక్కడ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ క్రెడిట్ చేసుకోవాలి. సో ఇది మనము when the bill is discounted with the bank, the following entry will be recorded in the books of drawer. Okay na. Next, another drawers book. Drawers book. దాని కింద drawers books కింద drawee makes no entry relating to the discount of the bill, discount of a bill. రాస్తున్నారా? ఏమ్యా బాలాజీ, శ్రావణి, దివ్య, చందన ఏం రాస్తావు? ఏం రాస్తా ఉండే చెప్పు నాయన అంటే నువ్వు రాస్తున్నావు. సరేలే, ఏం రాసావు చదువు. Drawee is discounted the bill. ఏంది? Drawee is discounted the bill. Drawers books అని పెట్టి హెడ్డింగ్ పెట్టి సైడ్ హెడ్డింగ్ drawers book. drawee రాసి సింగిల్ అపాస్ట్రఫీ ఎస్ పెట్టి drawers books అని సైడ్ హెడ్డింగ్ పెట్టు. drawers books అని సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని కింద drawee makes no entry relating to discount of a bill. సో ఇక్కడ డ్రాయీ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చిట్టా పొదు రాసుకోడు డిస్కౌంట్ కి. అర్థమవుతుందా? సో అదే ఆడ చెప్పేది. డ్రాయీ మేక్స్ నో ఎంట్రీ రిలేటింగ్ టు డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్ because is not affected AFF
ECTD is not affected by this transaction in any way. సో కాబట్టి డ్రాయి ఈ డిస్కౌంట్కి సంబంధించినటువంటి చిట్టా పొద్దు రాసుకోడు. ఎందుకంటే ఇది ఈ డిస్కౌంట్ అనేది మనకు డ్రాయర్ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో అమ్మకందారుడికి నష్టము. అమ్మకందారుడు బ్యాంకులో బిల్లును డిస్కౌంట్ చేసుకుని మొత్తం తగ్గించుకుని ఓడికి నష్టము. దీని ద్వారా డ్రాయి అంటే పర్చేజర్స్ బుక్ లో ఏమీ ఎంట్రీ రికార్డు కాదు. అదే ఆడ చెప్పేటటువంటిది. డ్రాయి మేక్స్ నో ఎంట్రీ రిలేటింగ్ టు ఏ డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్ బికాస్ it is not affected by this transaction in any way. Next, that one koncham, he will make the payment of the bill on the due date to the bank. He will make the payment of the bill on due date to the bank. To the holder of the bill, whosoever he may be. సో ఆ బిల్లు ఎవరి దగ్గర ఉంటే ఆ బిల్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి డ్రాయి డ్యూ డేట్ లో అమౌంట్ చెల్లించడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డిస్కౌంట్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఎంట్రీస్ కూడా అతను రాసుకోవడం జరగదు. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లం వేస్తాము. మీరు రాసుకుంటే ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను. దీన్ని మీరు రాసుకుంటారా ప్రాబ్లము? హలో, ఏం బాలాజీ, ఏం రెస్పాండ్ కాడు ఆయన. దివ్య, శ్రావణి, మీకు ఇంత శ్రమ లేకుండా రేపు నుంచి క్లాసులకు రండి. మీకు రేపు క్లాసులకు వస్తే ఎల్లుండి కంప్యూటర్ ప్రాక్టికల్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వీక్ లో మిడ్ ఎగ్జామ్ రాయాలి మీరు, సెకండ్ సెమ్ అది. అర్థమైందా చెప్పింది? ఇది రాసి పెట్టుకోండి, ప్రాబ్లం రాసి పెట్టుకోండి మా దివ్య. చెప్తాను, దీన్ని రేసి వేయండి మీరు వేయగలిగితే. ఓకేనా? ఓకే సార్. ఓకే. హలో, చెప్పండి సార్. రైట్, ప్రాబ్లం రాసుకోండి అమ్మా. On 1st January 2015, A, capital A పెట్టుకోండి. A sold goods to B for rupees 6,000. A sold goods to B for rupees 6,000 and A sold goods to B for rupees 6,000 and drew a bill on B for 4 months. On B, capital B undali, on B for 4 months, full stop. B accepted the bill for rupees 6,000. B accepted the bill for rupees 6,000
and returned it to A, and returned it to A, who discounted it on 3rd January 2015 with his bank at 12% per annum, full stop. B met his acceptance on the due date. Full stop. Past general entries in the books of both the parties. Past general entries in the books of both the parties, that is i.e. that is drawer and drawee. సో అది సో కాబట్టి ఇక్కడ ఏ బికి 6,000కి సరుకులు అమ్మడం జరిగింది. దాని మీద బిల్లు రాశాడు 4 months కి. సో కాబట్టి 4 months అంటే జనవరి 1 నుంచి మే 4 వస్తుంది అది గడువు. సో ఈ లోపల వాళ్ళు ఏం చేస్తున్నాడు, దాన్ని బి ఆ బిల్ని యాక్సెప్ట్ చేసి ఏకి పంపించాడు. ఏ దాన్ని డిస్కౌంట్ చేసుకోవడం జరిగింది 12% ఫర్ యానంకి 12% చొప్పున డిస్కౌంట్ చేసుకొని ఆ బిల్లుని. సో కాబట్టి గడువు తారీఖు నాడు బి ఆ సొమ్ము చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చిట్టా పొద్దులు పాస్ ది జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ బోత్ పార్టీస్ అన్నాడు. సో కాబట్టి ఇది దట్ ఈస్ డ్రాయి అండ్ డ్రాయర్. పుస్తకాల్లో మనం చిట్టా పొద్దులు రాయాలి. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం రాసి పెట్టుకుంటే మీరు అట్టా రేపు వస్తారు కాబట్టి ఆఫ్లైన్లో వేద్దాం. ప్రాబ్లం చెప్పేసిదే వేస్తారు ఇప్పుడే. 2 minutes అయితే రాసేసుకోవచ్చు. చెప్తాను 7 వరకు రాసేసుకోండి. రేపు వేరే ప్రాబ్లం వేద్దాం. వేస్తారా? ఫస్ట్ ఏస్ జనరల్ అని ఎంట్రీ హెడ్డింగ్ పెట్టి ఏ క్యాపిటల్లో రాసి దానికి సింగిల్ అపాస్ట్రోఫ్ పెట్టుకుని ఏస్ జర్నల్ అని పెట్టండి చాలు. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ అని రాయకుండా సింపుల్ గా ఏఎస్ అపాస్ట్రోఫ్ పెట్టి సింగిల్ అపాస్ట్రోఫ్ ఏస్ జనరల్ అని పెట్టుకొని దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ రాయడానికి జర్నల్ గీసుకోండి, చిట్టా గీసుకోండి. ఏంటి డేటు, పర్టికులర్స్, లిఫో, పేజ్ నంబరు, డేట్, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్, డేటు, పర్టికులర్స్, లెడ్జర్, పేజ్ నంబరు, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్ రాస్తున్నారా? రైట్. ఫస్ట్ ది 2015 January 1st. 2015 January 1st. ఎవరికి అమ్మారు? ఏ బికి అమ్మాడు కాబట్టి బి ప్రయోజనాన్ని పొందాడు కాబట్టి ఏ పుస్తకాల్లో జనరల్ ఎంట్రీస్ అన్నాం, ఏస్ జనరల్స్. సో కాబట్టి బి అకౌంట్ డేటా 6,000 టు సేల్స్ అకౌంట్. B account data 6,000 to sales account 6,000, being sale of goods to be on credit, being sale of goods to be on credit. Right, second one same date. ఇంతకు ముందు మనం రాస్తున్నాము సేమ్ అదే విధంగా January 1st
Bills receivable account data are 6,000. To B account 6,000. Bills receivable account data 6,000. To B account 6,000. In the narration, being acceptance received from B. Being acceptance received from B. Payable 4 months after date. Payable 4 months after date. Being acceptance received from B, payable 4 months after date. So అది అలాగే లాస్ట్ ఎప్పుడు డిస్కౌంట్ చేసుకున్నాడు జనవరి 3 కాబట్టి నెక్స్ట్ థర్డ్ ఎంట్రీకి జనవరి 3 బ్యాంక్ అకౌంట్ డేటా ఎంతగా డిస్కౌంట్ చేసుకున్నాడు, ఎంత అవుతుంది డిస్కౌంట్ ఎంత అవుతుంది? డిస్కౌంట్ ఎంత అవుతుంది దానికి? 6 months 6,000 into 12% by 4 months కి 720. దీంట్లో 4 months కి తీసుకోవాలి. 6,000 into 12/100 వేస్తే 720 వస్తుంది. 720కి మనము 1/3 వేసుకోవచ్చు లేదా 4/12 వేసుకోవచ్చు. 720 into 4/12 240 అవుతుంది. 240 రూపాయలు డిస్కౌంట్ పోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చిట్టా పొద్దు ఏం రాసుకుంటాడు? బ్యాంక్ అకౌంట్ డేటా 5,760, discount account data 240, to bills receivable account 6,000, to bills receivable account 6,000. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బ్యాంక్ అకౌంట్ డేటా 5,760, డిస్కౌంట్ అకౌంట్ డేటా 240, to bills receivable account 6,000. కింద నరేషన్ being billed is discounted at bank, being billed discounted at bank at 12% for annum, discount charged for 4 months. Being billed discounted at bank at 12% for annum, discount charged for 4 months. Discount charged for 4 months. సో అది ఎవరి పుస్తకాల్లో 3 డ్రాయర్ ఏస్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది ఏ. సో అది ఫస్ట్ బి అకౌంట్ డేటా 6,000, టు సేల్స్ అకౌంట్ 6,000, బీయింగ్ సేల్ ఆఫ్ గూడ్స్ టు బి ఆన్ క్రెడిట్ అని రాశాడు. సెకండ్ది bills receivable account data 6,000, to B account 6,000, being acceptance received from B, payable 4 months after date. Third one వచ్చేసి bank account data 5,760, discount account 240, to bills receivable account 6,000. So being bill discounted at bank at 12% for annum, discount charged for 4 months. So adi A general entries. Next B's general. B ante purchaser, కొనుగోలుదారుడు పుస్తకాల్లో చిట్టా పొదులు, that is drawee. సో కాబట్టి B's generals అని హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. 2015 January 1st,
purchase account debtor 6,000 to A account 6,000 being goods purchased on credit. Narration being goods purchased on credit. Next, Mali January 1st, A account debtor 6,000 to bills payable account 6,000. A account debtor 6,000 to bills payable account 6,000. Then కింద narration being acceptance given for 4 months. Being acceptance given for 4 months. Next, last due date ఎప్పుడు వస్తుందని చెప్పాము? After 4 months అంటే January 1st నుంచి 4 months కి May 1st వస్తుంది. May 1st ఒక 3 days అనుగ్రహ గ్రేస్ డేస్ కలిపితే May 4th డేట్ వేసుకోండి. On May 4th, bills payable account debtor 6,000 to cash account 6,000. ఈ డిస్కౌంట్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఎంట్రీ రాయలేదు. సో కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా 6,000 to cash account 6,000 being acceptance met on the maturity date. Being acceptance met on the maturity date. సో అది ఇద్దరి పుస్తకాల్లో చిట్టా పొద్దులు. నిన్న ఒక ప్రాబ్లం చెప్పాము, ఈ రోజు ఒక ప్రాబ్లం చెప్పాము. మీరు జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ అన్ని వేసి ప్రాక్టీస్ చేసి నీట్గా అర్థమైందా లేదా మళ్ళొకసారి నాకు మీరు రేపు చెప్పండి. ఓకేనా? రేపు మీరు వస్తే మీకు ప్రాక్టికల్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటుందో మేడం చెప్తుంది. మోస్ట్లీ ఎల్లుండి పెడతారు. నెక్స్ట్ వీక్ మండే నుంచి మీకు టైం టేబుల్ చెప్తారు. రేపే వస్తే మీకు ఈ సెకండ్ సెమ్ మిడ్ ఎగ్జామ్ రాయాలి. అది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది రేపు టైం టేబుల్ మీకు చెప్తారు. ఓకే, బాయ్ మరి.